కర్మ ఎప్పుడు వెంటనే పనిచేయదు, కానీ ఎవరిని వదిలిపెట్టదు. ఫ్యూచర్లో ఎలా వెంటాడుతుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. మా వీధిలో ఒకడు ఉండేవాడు, ఫుల్ తాగేసి ఫుల్ బేవర్స్గా తిరిగేవాడు అనమాట. పొలిటికల్ సపోర్ట్ ఉంది కదా అని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి అందరితో గొడవలు పడుతూ ఉండేవాడు. ఒకరోజు బార్లో గొడవ అయితే తనకు సంబంధం లేని విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒకరిని కొట్టాడు. అటెంప్టివ్ మర్డర్ కింద కేసు ఫైల్ అయింది. కాంప్రమైజ్ కి రాలేదు, కేసు క్లోజ్ చేయలేదు అనమాట. అలా 10 సంవత్సరాలు గడిచింది. ఈ 10 years గ్యాప్ లో పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు కన్నాడు. వాళ్ళ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అలా వాళ్ళ మమ్మీ కూడా పారాలసిస్ వచ్చేసి మంచాన పడింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో కోర్టుకు వెళ్లి కేసు రీఓపెన్ చేసి సెంట్రల్ జైలుకి వేసారనమాట. నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది, నేను ఇప్పుడు మారిపోయాను, నన్ను క్షమించండి అని ఎన్నిసార్లు బతిమాలాడినా వాళ్ళు కనికరించలేదు అనమాట. కర్మ ఫలితం ఎలా ఉంటదంటే కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్ టైంలో వచ్చేస్తుంది అనమాట. ఎవరిని మోసం చేయకుండా బతికితే చాలు, ఎందుకంటే కర్మకి అడ్రస్ అవసరం ఉండదు.